ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. బందరు పోర్టును 2025 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారి కోసం పోర్టల్ను త్వరలో ప్రారంభిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. కాల్ మనీ పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. ఇక వార్తల వివరాలు. బందరు పోర్టును 2025 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను ఈరోజు పరిశీలించిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరావతికి అనుసంధానంగా పోర్టును అభివృద్ధి చేస్తామని అన్నారు. పరిశ్రమలకు కూడా అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ, స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్ గా మాస్టర్ ప్లాన్ లో 16 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. ఇది రాజధాని పోర్టు, అమరావతికి దగ్గరుండే పోర్టు. పోర్టును అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలకు కూడా మనం నాంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది. అల్టిమేట్ గా ఈ పోర్ట్ ని ఒక మంచి పోర్టుగా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అది కూడా చేస్తాం. శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. జిల్లాలోని పాతపట్నంలో ప్రధానమంత్రి జన్మన్ వసతి గృహానికి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయ నిర్మాణం అనుకున్న కాలపరిమితిలో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అత్యంత వెనుకబాటుకు గురైన పాతపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారి కోసం ఒక పోర్టల్ను త్వరలో ప్రారంభిస్తున్నామని సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీని ద్వారా అన్ని రకాల అనుమతులు పొందడం సులభతరం చేస్తున్నట్టు వెల్లడించారు. అమెరికాలోని డల్లాస్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు, అనుమతులు వెంటనే ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్ తదితర రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలమని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు. అమ్మవారికి 10 రోజుల పాటు ప్రత్యేక అలంకారాలు చేయనున్నారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో దసరా నవరాత్రి మహోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు తెలిపారు. రేపు యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా ఉత్సవాలను ప్రారంభిస్తామని వివరించారు. తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు పద్మావతి అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. 12న విజయదశమి సందర్భంగా రాత్రి పద్మావతి అమ్మవారు గజవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవిల్లిలో అద్భుత దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. ఆలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు ఈరోజు 2 నిమిషాల పాటు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఏటా దక్షిణాయనంలో అక్టోబరు 1, 2 తేదీలు, ఉత్తరాయణంలో మార్చి 9, 10వ తేదీలో మూల విరాట్ను సూర్యకిరణాలు నేరుగా తాకుతాయని ఆలయ అధికారులు తెలిపారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్లు చేసేవారి మీద క్రిమినల్ కేసులు పెడతామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. ఏలూరు కాల్ మనీ ఘటనపై ఆమె ఈరోజు స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
రోజువారీ వడ్డీల పేరిట సామాన్య ప్రజలను వేధించేవారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే ఏలూరు ఎస్పీతో మంత్రి ఫోన్లో మాట్లాడి కాల్ మనీ వ్యవహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాత్ముడు దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆ వివరాలను మా విశాఖ ఆకాశవాణి ప్రతినిధి మూర్తి తెలియజేస్తూ, జాతిపిత మహాత్మా గాంధీ, దేశ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను విశాఖ బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ తో సహా పలువురు నేతలు మహనీయుల సేవలను స్మరించుకున్నారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసుకోగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా గాంధీ స్వయంగా ఆచరించి బోధించిన అహింస, శాంతి, సత్యాగ్రహ సూత్రాలు ఎప్పటికీ మానవాళి ఆచరించదగ్గవన్నారు. భారతదేశ 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన జీవితాన్ని దేశ సైనికులకు, రైతులకు, ప్రజల కోసం అంకితం చేశారని, జై జవాన్ జై కిసాన్ నినాదాన్నిచ్చిన మహోన్నత వ్యక్తిని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులే సమాజంలో నిజమైన హీరోలు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఈరోజు నిర్వహించిన ఉత్తమ పారిశుధ్య కార్మిక పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. గుంటూరు నగరంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని మొక్కలు నాటారు. రైల్వే స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ అన్నారు. రాష్ట్రంలో చెత్త పన్నును రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఈరోజు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ రోజు నుంచి చెత్త పన్ను ఎక్కడా వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అంతా పని చేయాలని కోరారు. కాగా మచిలీపట్నం కళాశాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని, రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతిపిత మహాత్మా గాంధీతో పాటు దేశ 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మహాత్ముల ఆశయాలను ఆచరణలో చూపడమే వారికి అందించే నిజమైన నివాళి అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జిల్లా పోలీసు కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దార్ నివాళులర్పించారు. ఇక అనకాపల్లి జిల్లాలో మహాత్మా గాంధీ విగ్రహానికి కలెక్టర్ విజయకృష్ణన్, అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి గుంటూరు క్షేత్ర కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు గాంధీ జయంతితో ఘనంగా ముగిశాయి. స్వచ్ఛ భారత్ 10వ వార్షికోత్సవం సందర్భంగా సిబిసి సిబ్బంది సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్థానిక ప్రజలతో కలిసి స్వభావం స్వచ్ఛత, సంస్కారం స్వచ్ఛత ఇతివృత్తంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరుతో సహా వివిధ ప్రాంతాల్లో సిబిసి ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ, శ్రమదానం, యువ భాగస్వామ్య కార్యక్రమాల్లో దాదాపు 2000 మంది పాల్గొన్నారని గుంటూరు క్షేత్ర ప్రచార అధికారి ఆర్ రమేష్ చంద్ర తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బందరు పోర్టును 2025 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారి కోసం పోర్టల్ను త్వరలో ప్రారంభిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.